తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ సభ అత్యంత ఘనంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఎగరవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో దాదాపు 43 కిలోల భారీ కేక్ ని సందర్భంగా వారు కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. అనంతరం కాకినాడ నగరానికి చెందిన పార్టీ సభ్యత్వ కార్డులను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆవిష్కరించి పార్టీ సభ్యులకు సభ్యత్వ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుండి తెలుగువారిని కాపాడేందుకే ఆనాడు 1983లో నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీని స్థాపించడం జరిగిందని వివరించారు. పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించేందుకు ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, ఆనాడు తాను పార్టీలో చేరడం జరిగిందన్నారు. తనలాంటి సామాన్యులకు అప్పట్లో పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని చిక్కాల రామచంద్రరావు వివరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, పేదవాడికి కూడు, గూడు, బట్ట అందించాలనే ఉద్దేశ్యంతోనే అన్నా ఎన్టీఆర్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ భూమి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉందన్నారు. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 1 కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, సుంకర తిరుమల కుమార్, గ్రంథి బాబ్జీ, నృసింహారావు, ఎస్కే రహీం, ఎండి తాజుద్దీన్, కోడూరు పెద్ద, కొల్లాబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, పలివెల రవి, అనంతకుమార్, కలగా శివరాణి, పలివెల లక్ష్మి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో ఎంతో మందికి గత 5 సంవత్సరాలు చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామందిని ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా మాట వినకపోతే చంపించారు కూడా. అదేవిధంగా ఆస్తులు లాక్కున్నా, ఏది లాక్కున్నా ఎక్కడ కూడా భయపడకుండా నిలబడి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదిగా తెలుగువారు కూడా. అలాంటి పార్టీ 43 సంవత్సరాలు, 44 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలంటున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, ఆలోచన విధానాలు కానీ, ఒక పక్కన అభివృద్ధి, తెలుగువారి గౌరవం పెంచడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు కూడా పాటించరు ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవలసింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ, ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పాను, నేను గతంలో 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది అన్నారు రాష్ట్రం విడిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయగలరు అభివృద్ధి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఆనంద భారతి గ్రౌండ్లో మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు సంపద సృష్టించే నాయకత్వం మనకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఆయనకున్న అనుభవమే, ఆయనకున్న గుడ్విలే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఆ విధంగా ఆయన అభివృద్ధి చేసి చూపించారు. అందుకే ఆయన ఆలోచనలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్లో ఈరోజు ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, చిక్కాల రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. మన్నన పొందినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ యొక్క తెలుగు ప్రజలకి సేవ చేయాలన్న భావాలతో ఈనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు మరి 1982వ సంవత్సరంలో పార్టీ ఈ రోజు పెట్టడం, ఈ రోజుకి 42,000 పూర్తి 43 సంవత్సరంలో మనం ఉన్నాం. నాడు అటువంటి కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇబ్బందులు, చీఫ్ మినిస్టర్ మార్చడం అనేకంగా ఉండేది. ఆ గొడవలతో ఉన్నటువంటి దానికి రాష్ట్ర ప్రధానికం అంతా కూడా తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు గారిని ఆ రోజున స్వాగతం పలికినటువంటి ప్రధానికం. అదే రోజున 83 సంవత్సరంలో ఎన్నికల్లో కూడా నాకు తాళరేవు నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అవడం అనేది నాకు గొప్ప విశేషం. నాకు రామారావు గారు ఇచ్చినటువంటి కారణంగా, టికెట్ ఇచ్చిన కారణంగా సామాన్య మానవుడిగా ఉన్నటువంటి నన్ను ఒక సామాన్యుడికి మరి టికెట్ ఇవ్వడం అంటే ఎన్టీ రామారావు గారికి, చదువుకున్న వారికి సామాన్యులు కూడా ఎన్టీ రామారావు గారు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పుకోదలుచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకి ఈ తెలుగు వాడనేవాడికి గౌరవం లేకుండా పోయి సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రుల పేర్లను పంపించి సూట్ కేసులు ఎవరికి పంపితే వాళ్ళకే ముఖ్యమంత్రులు ఇచ్చే సంస్కృతిని రూపుమాపడానికి అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లోంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే నినాదంతో ఈ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా అన్నగారు ఆశయాల్ని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కార్యకర్తల అండా దండతోటి ఈ రోజుకి కూడా బతికొండడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.